వెల్కమ్ టు తెలుగు 360. ముందుగా ముఖ్యాంశాలు. రాజకీయాల్లో నీతిమాలినోళ్లు రౌడీలు. మాజీ సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్. నీటి వాటా ఏపీకి దారదత్తం. కేసీఆర్ హరీష్లకు టీపీసీసీ చీఫ్ స్ట్రాంగ్ కౌంటర్. కొల్లేరు పరిష్కారానికి డిమాండ్. పోరాటం తప్పదని ప్రభుత్వానికి వార్నింగ్. ఈవీఎంలపై ఎన్నో అనుమానాలు. ఈసీకి వైసీపీ నేతల ఫిర్యాదు. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బనకచర్ల ప్రాజెక్టుపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. తన విధానమేంటో క్లియర్గా చెప్పిన బాబు ఈ ప్రాజెక్టు వలన ఎవరికీ నష్టం లేదని వివరించారు. తెలంగాణ ప్రాజెక్టుల్ని తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని, అలాగే భవిష్యత్తులోనూ ఎప్పుడూ అడ్డుకోనని చెప్పారు. ప్రస్తుతం కుప్పంలో పర్యటిస్తున్న ఏపీ సీఎం మాజీ సీఎం జగన్ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏమీ చేతకాని వాళ్లే శవ రాజకీయాలు చేస్తారని, తప్పుడు పనులు తాత్కాలికమని అన్నారు. మనం చేసిన మంచి పనులే శాశ్వతమని చెప్పుకొచ్చారు. ఓకే అమ్మ, బనకచర్ల ఎవ్వరికి నష్టం లేదు. కొంతమంది మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే దేవాదులు నేనే పునాదులు వేశాను. ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టా. శ్రీశైలం ఎస్ఎల్బీసీ, ఇప్పుడు మాధవరెడ్డి కెనాల్. అది చూసిన తర్వాత ఆ రోజు నేను దేవాదుల ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ సాధ్యమని గోదావరి పైన ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం. అదే సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్రాలో పుష్కర, తాటిపూడి 2 లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకొచ్చాను. తర్వాత కొన్ని వీళ్ళు దేవాదుల ఇవన్నీ కూడా వచ్చాయి. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఎల్లంపల్లి అన్నారు, అది రాలేదు, అది కూడా పెద్ద స్కామ్ అయింది. తర్వాత ఈరోజు వీళ్ళు దేవాదులు తీసుకొచ్చారు. గోదావరిలో నీళ్లున్నాయి, పైన ఉండేవాళ్ళు వాడుకుంటారు, కిందలో వాడుకోవచ్చు. 2000 టీఎంసీ నీళ్లు సగటున 100 సంవత్సరాలు సముద్రంలోకి పోయినాయి. సముద్రంలోకి పోయే నీళ్లు ఒక 200 టీఎంసీ ఇక్కడ కానీ అక్కడ కానీ వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి, తెలుగు కమ్యూనిటీ బాగుపడుతుంది, నీటి సమస్య పరిష్కారం అవుతుంది. ఆ విషయమే నేను పదే పదే చెప్తున్నా. ఎవ్వరికీ నష్టం లేదు. నేను తెలంగాణలో ఉండే ప్రాజెక్ట్స్ గోదావరి పైన ఎప్పుడు అపోజ్ చేయలేదు, అపోజ్ చేయను కూడా. 2024 ఎన్నికల్లో ఈవీఎంలపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, రానున్న ఎన్నికలు బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘంను ఎంపీ వైవి సుబ్బారెడ్డి కోరారు. ఎన్నికల నిర్వహణపై ఈసీ పునరాలోచించాలన్నారు. సాయంత్రం 6 తర్వాత ఏపీలోని ఎన్నో నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగిందని, 4 కోట్ల ఓట్లలో 51 లక్షల ఓట్లు సాయంత్రం 7 తర్వాతే పోలయ్యాయని అన్నారు. ఈవీఎంలపై అనుమానాలను వ్యక్తం చేస్తూ ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డిలు ఈసీని కలిశారు. దాంట్లో 2024 ఎలక్షన్స్లో, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎలక్షన్స్లో ఈవీఎంల తీరుపై కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ కొన్ని నివృత్తి చేయాలని అడిగాము. మరీ ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలకి వీవీప్యాక్లకి కంపారిజన్ చేయాలని కూడా అడిగాము. అవి మీరు చేయటం లేదు. దానిపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నామ్స్ ప్రకారము డబ్బులు కట్టినా కూడా ఈవీప్యాక్స్కి, ఈవీఎం కౌంటింగ్కి మ్యాచింగ్ చేయడానికి కౌంటింగ్ జరపమంటే జరపట్లేదు అనే అంశంపై ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది. ఇంకొక ప్రధాన అంశం బ్యాటరీ ఛార్జింగ్లు విషయంలో కూడా మా అనుమానాలు ఉన్నాయి ఈవీఎంస్ మీద అని చెప్పి అడగడం జరిగింది. పోలింగ్ కంప్లీట్ అయినప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ 80% ఉంటే, కౌంటింగ్కి వచ్చేసరికి బ్యాటరీ ఛార్జింగ్ 40 రోజుల తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ వల్ల 98% సందర్భాలు కొన్ని వాళ్ళ దృష్టి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పోలింగ్ ఆఫ్టర్ 6 PM పోలింగ్ శాతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగింది. అది సుమారుగా 4 కోట్ల ఓట్లలో 51 లక్షల ఓట్లు ఆఫ్టర్ 6 PM జరిగిన పోలింగ్లో వచ్చింది. దానిపై కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది. అదేవిధంగా కొన్ని పర్టికులర్గా
మేము అడిగిన వాటన్నిటికీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఇచ్చి వాళ్ళు ఇచ్చే సమాధానం వాళ్ళు ఇచ్చారు. వీవీప్యాట్ల విషయంలో కౌంటింగ్ చేయడానికి లేదు అని వాళ్ళు చాలా నిర్బంధంగా చెప్పడం జరిగింది. బ్యాటరీ ఛార్జింగ్ విషయంలో అవి రీఛార్జబుల్ బ్యాటరీలను పెట్టడం జరిగింది కాబట్టి వాటిని పెరగటం తగ్గటం అనేది ఉండదు అనేది వాళ్ళు చెప్పే కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా 6 తర్వాత పోలింగ్ జరిగిన దగ్గర మెండుగా ఎక్కువ శాతం పోలింగ్ జరిగిన దానిపై వాళ్ళు పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. నియోజకవర్గం వైపు డేటా తెప్పించుకుని ఇంకొక అంశం 2014, 2020 కన్నా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ సంఖ్య గణనీయంగా పెరిగింది, ఓటర్ సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పి ఒక రాయచోటి నియోజకవర్గంలో ఎగ్జాంపుల్గా కూడా ఇవ్వడం జరిగింది. దానికి ఎలక్షన్ కమిషన్ ఇచ్చి చాలా సానుకూలంగా స్పందించారు. ఆ నియోజకవర్గం నుంచి ఓటర్స్ డేటా తెప్పిస్తామని చెప్పడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్లో జరిగిన దాంట్లో ప్రధానంగా ఈ ఓటర్ల పెంపు సంఖ్యని ఏ విధంగా అయితే ఇప్పుడు బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుందో ఓటర్ల నమోదు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా హిందూపూర్ నియోజకవర్గంలో పోలింగ్ నెంబర్ బూత్ నెంబర్ సహా కూడా ఇవ్వడం జరిగింది. పోలింగ్ బూత్ నెంబర్ 157, నెంబర్ 20 హిందూపూర్ అసెంబ్లీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో, పోలింగ్ స్టేషన్ నెంబర్ 28లో ఏ విధంగా పోలింగ్ ప్యాటర్న్ జరిగింది అనే దానివల్ల మాకు ఈవీఎంలపై అనుమానం ఉంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయిస్తామని కూడా చెప్పడం జరిగింది. మాజీ మంత్రి హరీష్ రావుకి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణకు నీటి వాటాను కాలరాసిందే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ నీటి వాటాను ఏపీకి దారాదత్తం చేశారని ధ్వజమెత్తారు. ఒక్క నీటి బొట్టు కూడా వదలబోమని సీఎం రేవంత్ రెడ్డి అనుకున్నారని, కాబట్టే బనకచర్ల పనులు ఆగిపోయాయని చెప్పుకొచ్చారు. గురువారం గాంధీభవన్లో మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ఇవాళ హరీష్ రావు గారు బాగా మాట్లాడుతారు బనకచర్ల గురించి. ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేసినారు, సిద్ధం కండి, అసెంబ్లీలో చర్చ పెట్టుకుందాం. లెక్కలతో సహా కాగితాల మీద ప్రూఫ్తో సహా మా ముఖ్యమంత్రి చూపిస్తారు. మీకు దమ్ము ధైర్యం లేక ఆనాడు కేసీఆర్ హరీష్ రావు కాదా మన వాటాని హక్కున పెట్టి కాలరాసింది. 2099కి సంతకం పెట్టింది మీరు కాదా? ఆనాడు చంద్రబాబు ముఖ్యమంత్రి ఉంటే చట్టా పట్టాలు వేసుకొని పాత దోస్తాని నెమరేసుకొని ఆంధ్రాకి ఇవ్వాల్సిన హక్కులు ఇస్తామని మాటలు మాట్లాడింది కేసీఆర్ కదా. ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రాని సస్యామలం చేస్తామని. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రోజా ఇంటికి వెళ్ళి చేపల పులుసు తిని రాయలసీమ రత్నాలసీమ చేస్తామని చెప్పింది మీరు కాదా? పక్క రాష్ట్రాలు బాగుపడ తప్పులేదు, కానీ మన రాష్ట్ర వాటాకు దెబ్బ తినకుండా చూడాల్సిన బాధ్యతలో ముఖ్యమంత్రి పదవిలో ఉండి మీరు మనకు రావాల్సిన నీటి వాటా విషయంలో మీరు కాంప్రమైజ్ అయ్యారు కాబట్టే మనకు నష్టం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బనకచర్ల విషయంలో పలుమార్లు ఉత్తరాలు రాసినట్టు ఘనత ఉత్తమ్ కుమార్ రెడ్డిది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క నీటి బొట్టు కూడా వదలమని పట్టుదలతో కేంద్రం మీద ఒత్తిడి తెస్తేనే ఇవాళ పనులు ఆగినాయి. ఇది తెలిసి కూడా అబద్ధాలు మాట్లాడి ప్రజల మీద మాయ చేసే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ, బీసీల విషయంలో, ఎస్సీల విషయంలో, ఎస్టీల విషయంలో, మైనార్టీల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏ ఇతర పార్టీకి లేదు. కొల్లేరు సమస్యకు పరిష్కారం చూపాలని రాజకీయ పక్షాల నేతలు, రైతు నేతలు డిమాండ్ చేశారు. విజయవాడలో అన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కొల్లేరులో 3 లక్షల మంది ప్రజల జీవనాన్ని కాపాడాలని వక్తలు డిమాండ్ చేశారు. కొల్లేరు సరస్సును 3వ కాంటూరుకు కుదించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని, లేని పక్షంలో పోరాటం తప్పదని హెచ్చరించారు. కొన్ని దశాబ్దాలుగా కొల్లేరు ప్రజల జీవన పరిస్థితి త్రిశంగ స్వర్గంలో ఉన్నది. వాళ్ళ సమస్య పరిష్కారం కాకుండా ఎప్పుడు ఎవరికి ఆగ్రహం వచ్చినా దాన్ని ఆ ప్రజల మీదనే వచ్చి పడిపోతున్నారు. పర్యావరణం పేరుతోటి ఇప్పటి వరకు కాంటూర్లని కుదిస్తూ కాంటూర్లను పెంచుకుంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితిని అస్తవ్యస్తం చేస్తున్నారు. చేపల పెంపకం
చెరువులు ద్వారా జీవనభూతి చేస్తున్నారు. 1974 నుంచి 74-75 నుంచి అక్కడ సొసైటీలు ఏర్పాటు చేసుకొని ఆ సొసైటీల ద్వారా చెరువులు చేపల పెంపకం చేస్తూ అక్కడ జీవన పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. తర్వాత సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని పర్యావరణవేత్తలు పెట్టినటువంటి కేసు ఆధారంగా దాన్ని 5వ కాంటూర్ వరకు పెంచాలని చెప్పి నిర్ణయం ఎప్పుడైతే జరిగిందో 3-5 కాంటూర్ మధ్య ప్రజలు ఈరోజు ఆ భూములన్నీ పేల్చేశారు. వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించలేదు, అక్కడ అభివృద్ధి లేదు. రెండో వైపున అటవీ అధికారులు వీళ్ళు నిరంతరం ఆ పేరుతోటి వాళ్ళని వేధిస్తూ ఉన్నారు. ఇటీవల కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు ఆదేశంతో కేంద్ర ప్రభుత్వం సిఈసి ఎన్విరాన్మెంటల్ వాళ్ళ ఎక్స్పర్ట్ కమిటీ వచ్చింది. ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వలేదు. ఈ లోపల మరలా కొన్ని గ్రామాల ప్రజలకి జరాయితీ భూములు ఖాళీ చేసేయాలని చెప్పిన వాళ్ళకి నోటీసులు కూడా ఇస్తున్నారు. ముఖ్యమంత్రి గారేమో మానవతా దృక్పథం వ్యవహరించని అధికారులు చెబుతున్నారు తప్ప ఈ 3వ కాంటూర్ వరకు కుదించాలి. దీనికి మూలమైనటువంటి 120 జీవో వల్ల 30 ఏళ్ల క్రితం ఇచ్చిన 120 జీవో ఇప్పటికీ అది అమల్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నది. మానవతా దృక్పథంతో వ్యవహరించడం వల్ల అది ఆ సమస్య పరిష్కారం దొరకదు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసి దీనికి ప్రజలకి ఒక శాశ్వత పరిష్కారం చూపెట్టాలి. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. ఒకవైపు పర్యావరణం పరిరక్షణ, పక్షులకి అవసరమైన ఆవాసం ఏర్పాటు చేస్తూ మరోవైపు అక్కడ ప్రజల జీవనభృతికి అవసరమైన చేపల పెంపకాన్ని వాళ్ళ అక్కడ అభివృద్ధి, రోడ్లు, స్కూళ్ళు, విద్యా, వైద్యం వీటన్నిటి కూడా అభివృద్ధి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈరోజు రైతు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఎం తరఫున మేము వాడికి పూర్తి మద్దతుని ప్రకటించి ప్రభుత్వం తక్షణం స్పందించి దీని మీద సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయాలి, 120 జీవోను కూడా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఘంటసాల మహాలక్ష్మిరాజు. నాది కొల్లేరు ప్రాంతం, దెందులూరు నియోజకవర్గం, ఏలూరు రూరల్ మండలం, ప్రత్తికోళ్ళంక అనే గ్రామం. మాది బెడ్ గ్రామం, అంటే కొల్లేరు గర్భంలో గ్రామం. మరి ఇప్పుడు విజయవాడలో సిపిఎం పార్టీ యొక్క ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం కొల్లేరు ప్రజలకి శాశ్వత పరిష్కారం విషయమై పార్టీ మరి నాయకులు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మేము కూడా రావడం జరిగింది. ఇప్పుడే కాదు, 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 48లో జమీందారీ వ్యవస్థ చట్టం రద్దు చేసిన తర్వాత కొల్లేరు భూముల్ని అనుభవిస్తున్నటువంటి భూస్వాముల్ని అక్కడి నుంచి పారదోలి స్థానిక ప్రజలకే సర్వాధికారాలు ఇప్పించే విషయంలో సిపిఎం పార్టీ చేసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి కొన్ని సంఘటనలు ఈరోజు కూడా మేము మర్చిపోలేనటువంటివి. ఆ పార్టీ కొన్ని దశాబ్దాలైనా కూడా ఈరోజు కూడా కొల్లేరు ప్రాంత ప్రజలకి శాశ్వత పరిష్కారం, అది కూడా భూమితోనే భుక్తి, కొల్లేరు ప్రజల విముక్తి అని చెప్పి సిపిఎం పార్టీ ఆది నుంచి కూడా మా కోసం ఎంతో కష్టపడటం జరుగుతుంది. అందులో భాగంగానే వాస్తవ పరిస్థితుల్ని మీడియా పూర్వకంగా అందరికీ తెలియపరచడం కోసం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ కార్యక్రమానికి వచ్చాం. ఇప్పుడైనా సరే మేము కోరుకునేది ఏంటంటే, ఏది ఏమైనప్పటికైనా సరే 1963లో ఆ కొల్లేరు ప్రాంతంలో సుమారు అప్పుడు మొదటి ఆంక్షలు ఎట్లా వచ్చినాయంటే, ఒక 20 కిలోమీటర్ల పరిధిని మరి పక్షుల ఆవాస కేంద్రంగా పరిరక్షించడానికి అప్పుడు 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లేదు. బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి బర్డ్స్ అండ్ యానిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారమే 1963లో వలస పక్షుల కేంద్రంగా కొంత ఏరియాని ప్రకటించడం జరిగింది. కాలక్రమంలో అక్కడ ఉన్నటువంటి మా ప్రజల యొక్క జీవన మెరుగుదల కోసం 1976లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంగళరావు కౌలు రైతు సంఘం అలాగే కార్మిక సంఘం సిపిఎం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశానికి పార్టీలకు అతీతంగా కొల్లేరు ప్రాంతం నుంచి ఒక కొల్లేరు ప్రాంత సంఘ అధ్యక్షురాలుగా కొల్లేరు పెద్దలం అందరం కూడా మా సమస్య గురించి పోరాడే వ్యక్తులతోటి మాకు పని అవుతుందని చెప్పేసి ఈ రోజున మరి విజయవాడ రౌండ్ టేబుల్ సమావేశంలో భారీ ఎత్తున అందరం కూడా పాల్గొనడం జరిగింది. అయితే మన సిఈసి కమిటీ వచ్చింది. ఆ కమిటీ మరి నిర్ధారణ ఎలా జరుగుతుంది ఏంటి అని తెలియక ముందే మరి ఇప్పుడే డిఎఫ్ఓ నుంచి కూడా ఇంకా జిరాయితీ పట్టా వాళ్ళు కూడా ఖాళీ చేయాలనే టైం ఇస్తున్నారు. అంటే కనుక మాకు న్యాయం జరుగుతుందా లేదా అన్న దాని మీద కూడా మేము చాలా ఆందోళనలో ఉన్నాము. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నేను ఉన్నప్పటికి కూడా ఒక స్థానికురాలుగా ప్రభుత్వం మేమంతా అండగా ఉంటామని చెప్తున్నారు, కానీ అలాంటి చర్యలు జరుగుతున్నట్టుగా మాత్రం ఏం కనిపించటం లేదు. ఖచ్చితంగా దీని మీద చంద్రబాబు నాయుడు గారు మరి ఎలక్షన్స్కి ముందు వచ్చి 3వ కాంటూర్కి నేను కుదిస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. మరి ఆ 3వ కాంటూర్ కుదింపు అనేది
మాట్లాడకుండా ఈ రోజున మరి మానవతా దృక్పథంతో సీసీ కమిటీ వ్యవహరించి తీర్చాలి, అలాగే సుప్రీంకోర్టు కూడా మానవతా దృక్పథంతో చేయాలని చెప్తున్నారు. అసలు మానవతా దృక్పథంతో చేయమని చెప్పినటువంటి గతంలో 2006లో ఇచ్చిన తీర్పుని ఎక్కడ అమలు చేశారు ఈ ప్రభుత్వాలు అని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఒక కొట్టేటివే అనేదే ఒకటే పనిగా పెట్టుకున్నారు, కానీ సుప్రీంకోర్టు మెరుగైన జీవితాన్ని ఇవ్వమని చెప్పేసి ఇక్కడ వాళ్ళకి అన్ని అందుబాటులోను మౌలిక సదుపాయాలు కల్పించమని చెప్పేసి ఎంతో మరి సుప్రీంకోర్టు 2006లో తీర్పునిచ్చింది. కానీ ఆ తీర్పులో ఉన్నటువంటి ఏవి కూడా అమలు చేయకుండా కొట్టడం ఒకటే బాంబులు పెట్టి మరి ఆ రోజున కొట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజున వరకు కూడా అసెంబ్లీలో ప్రభుత్వాలు మారుతున్నాయి, తీర్మానాలు చేస్తున్నారు, కానీ అదేదో కంటితూపు చెడేలాగా ఏదో ఓట్ల రాజకీయాల్లాగానే కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ మాత్రం ప్రభుత్వాలు నిజంగా మరి ఈ రోజున మరి కొల్లేరు ప్రాంత ప్రజలకి మాకు ఏమీ అండగా ఉన్నట్టుగా మాత్రం మాకేమీ కనిపించటం లేదు. మరి ఈ రోజు వరకు కూడా మేము ఇంకా రోడ్లెక్కి ఈ రకంగా వలసలు వెళ్ళిపోతున్నాము. వలస పక్షుల గురించి ఈ రోజున కొల్లేరులోకి రావటానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు, మేము కాదనట్లేదు, పర్యావరణానికి కూడా మేము ఆటంకం కాదు. కానీ ఆ పర్యావరణం ఒక్క చేపలు చేరుకోవటమే కాదు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలని, కాలుష్య నివారణ చట్టాలని, అలాంటి చర్యలు ఏమీ తీసుకోకుండా ఒక్క చేపలు పెంచడం వల్ల కాలుష్యం వచ్చిందని చెప్తున్నారు. మేము ఇదే చెప్తున్నాము, మేము కొల్లేరులో డ్రగ్స్ కానీ గంజాయి కానీ అట్లాంటివి ఏమీ పండించట్లేదు. మేము చిన్న రైతులము, ఏదో చేపలు సాగు చేసుకుని మాత్రమే మేము జీవనం సాగిస్తున్నాము. ఆ చేపల వేట కానీ చేపల పెంపకంగా కూడా తప్పుగా మీరు భావించి ఈ రోజున మమ్మల్ని ఎక్కడికి వెళ్ళిపోమంటారు? మాకు జీవన బ్రతికేది, మాకు మరణమే మాకు శాసనంలాగా ఉంది ఇప్పుడు. కాబట్టి ప్రభుత్వాలు కూడా, మేము ఒక కొల్లేరు బిడ్డగా నేను మాట్లాడుతుంది ఏంటంటే, ప్రభుత్వాలు కూడా ప్రజల్ని కూడా గుర్తించాలని చెప్పేసి ఇక్కడ మీరు సానుభూతి పరంగా ఏదో మాటలతో కాకుండా మీరు చేయాల్సిన పనులు కూడా మీరు చేయాలి. ఇక్కడ ఎందుకని ఇక్కడ కొల్లేరు అనేది ఉప్పొంగిపోతుంది, దానికి ఎలా ఆనకట్ట వేయాలి, కాలుష్య నివారణ చట్టాలు ఏంటి, అసలు వలసబాట పట్టిపోతున్నారు దానికి ఏంటని చెప్పేసి ఏదో ఓట్లు వేసినప్పుడు దూర ప్రాంతాలకి రండి మీరు ఓట్లేండి అని చెప్పేసి అప్పటికప్పుడు మళ్ళీ దూర ప్రాంతాలకు వెళ్ళిపోయిన వాళ్ళని తీసుకుని రావడం కాకుండా ఇక్కడే మాకు ఏదోటి శాశ్వత పరిష్కారంగా జీవనాన్ని సాగించేలాగా మేము రోడ్లు ఎక్కేసి ఈ విధంగా మేము ఎంత నష్టపోతున్నామని ప్రాణాలు తీసుకునేలా కాకుండా ఇకనైనా ప్రభుత్వాలు మాకు అండగా ఉంటాయని చెప్పేసి ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళైనా సరే వేరే వాళ్ళైనా సరే వాళ్ళందరికీ సుప్రీం అనేది ఏదైనా సరే, కలెక్టర్ అయినా సరే ఎవరైనా సరే వాటికి సుప్రీము పార్టీ, రాజకీయ పార్టీలే వాటిలే నడిపిస్తున్నాయి. ఆ రాజకీయ పార్టీలు నెలకొనడానికి ఓటు హక్కుగా 4 నియోజకవర్గాల్లో ఉన్న మా వల్లే అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలుగా మేము స్థానికులుగా ఓటు వేస్తేనే ప్రభుత్వాలు కూడా నిలబడుతున్నాయి. కాబట్టి సుపరిపాలన తొలి ఏడాది కార్యక్రమాన్ని కూటమి నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజలతో ముచ్చటిస్తూ వారి సమస్యలపై ఆరా తీస్తున్నారు. సీఎం చంద్రబాబు పరిపాలన పట్ల ఈ సందర్భంగా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. విజయవాడలో కొన్ని సమస్యలు నేతల దృష్టికి తీసుకువెళ్లగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు స్థానిక ప్రజలు చెప్తున్నారు. సూపర్ 6 అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని స్పష్టం చేస్తున్నారు. కొన్ని సూపర్ 6లో కొన్ని భాగాలు ఇవ్వాలి. రేపు 14వ తారీఖుని ఆటో వాళ్ళకి అమౌంట్ వేసి 15వ తారీఖుని మహిళలకి ఫ్రీ బస్ ఇస్తాననేసి ఆల్రెడీ మా నాయకుడి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఇంకా ఆ తల్లికి వందనంలో మీకు గత ప్రభుత్వంలో తెలుసు, పరిపాలనకు రాగానే ఏమీ చేసేలా, తర్వాత చేశారు. అలాగే వెంటనే రాగానే కంచంలో అన్నం పెట్టగానే ఒకేసారి మింగేరు, కొంచెం తింటారు. అలాగే ఇస్తానన్న పథకాలని నిదానంగా ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఇవ్వకుండా ఏదో మేము చేతులు ఎత్తేసి మేము ఇవ్వమనేసి అనలేదు కదా. జనాలు ఎలా ఉన్నారని చూస్తున్నారు. లాస్ట్ గవర్నమెంట్లో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మీకు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అమ్మఒడి అని చెప్పేసి ఆయన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు. ఈరోజు మేము టీడీపీ పార్టీ తరపు నుంచి ఏదైతే 2024 ఎలక్షన్స్ ముందు మేమేమి చెప్పామో, తల్లికి 100 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నాము, ఇచ్చాము. అలాగే ఏంటంటే మీకు పెన్షన్ 3,000 కాస్త 4,000 ఇస్తున్నాము. అది కూడా వికలాంగులకి 6,000 ఇస్తున్నాము. అలాగే కిడ్నీ పేషెంట్స్, ఇంకా ఏమైనా లివర్, ఏదైనా ఫ్యాటీ లివర్ అలాంటివి ఏమైనా పేషెంట్స్ ఉంటే 10,000, ఇంకా పూర్తిగా వాళ్ళు బెడ్ రెస్ట్ అనుకుంటే వాళ్ళకి ఇంకా అమౌంట్ 10,000 పైన వస్తున్నాయి. అలాగే ఏంటంటే ఆగస్ట్ 15న ఉచిత బస్సు, ఇవన్నీ మేము చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఏంటంటే మాది తొలి అడుగు. 1 ఇయర్ అయ్యింది. 1 ఇయర్లో మేము ఏమైతే ఇంప్లిమెంట్ చేశామో అది ప్రజల్లో తీసుకెళ్తున్నాము. ప్రజలు వచ్చి చాలా బాగుంది అంటున్నారు. ఇంకా ఈ ప్రభుత్వం మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మనదే రావాలని వాళ్ళ ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నారు. పెట్టమనండి. ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మన సింగనగర్లో ఏం జరిగింది, కొట్టారు రాయబెట్టి. ఎందుకు కొట్టారు? ప్రజల్ని ఏం చేయలేదని కొట్టారు ఆయనకి రాయబెట్టి. ఇప్పుడు నాయకులు వెళ్ళే వాళ్ళకి కూడా కొడతారు. అలాగే కొట్టించుకుంటే బాగుంటుంది కదా, వాళ్ళు కూడా తెలిసిద్దిగా ప్రజలు ఎలా ఉన్నారనేది, ఎవరు పక్షాన ఉన్నారో తెలిసిద్ది కదా, తెలిసి వాళ్ళు కూడా తెలిసిద్ది. చూడండి, ఆల్రెడీ ఏంటంటే మనకు తెలుసు, ఆల్రెడీ వీళ్ళు నాన్ పెన్షన్ తీసుకుంటున్నారు.
తీసుకుంటారు కదా, ఎంత తీసుకుంటారు? లాస్ట్ టైం 3000 వచ్చింది, ఇప్పుడు 4000 వస్తుంది. 4000 వస్తుంది. ఆయన ఏం చేశాడు? 2000 కాస్త 250 ఒక ఇయర్కి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2500 ఇలాగా జనాల్ని మోసం చేశాడు. అది కూడా అమ్మఒడి కూడా 2 సార్లు 3 సార్లు ఇచ్చాడు. 5 సంవత్సరాలు ఇలా ఇదేదో మొత్తం జనాలకి ఇచ్చేసాను, ఇంకా జనాలు ఇంకా ఎక్కువ మంది, వాళ్ళు ఇచ్చింది 42 లక్షల మందికి ఇచ్చారండి. మేము ఇచ్చింది 60 లక్షల పైన జనాలకి ఇచ్చాము. మేము తల్లికి వందనని 60 లక్షల పైన ఇచ్చాము. సో ఇది వీళ్ళకి తెలుస్తుంది ఆల్రెడీ. ఇంకా ఈ లేదు అదే లేదంట. ఎందుకంటే వీళ్ళు చేయలేరు కాబట్టి ఆ మాట చెప్తారు. వాళ్ళు నిద్రపోయారు కాబట్టి ఓన్లీ క్యాబినెట్ వరకు సంపాదించుకున్నారు. మద్యంలో సంపాదించుకున్న డబ్బులన్నీ అంటే వాళ్ళు పంచుకున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏడాది పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వంలో తొలి అడుగు సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు ప్రతి వార్డులో 175 నియోజకవర్గాల్లో కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మనం చేసిన గొప్పలు, మన చేసిన అభివృద్ధి, మన చేసిన సంక్షేమాన్ని తెలియజేయాలని చెప్పి నారా చంద్రబాబు ఆదేశాలు ఇస్తే ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 55 డివిజన్లో మన ప్రియతమ నాయకులు కేశినేని శివనాథ్ చిన్ని గారు పార్లమెంట్ సభ్యులు గారు రావడం, ఈ కొండ ప్రాంతంలో ఆయన ఫస్ట్ రోజు మన కొండ ప్రాంతం నుంచి మొదలుపెట్టి ప్రజా సమస్యలు, ఎందుకంటే కింద స్థానంలో ఉన్న ప్రజలు అందరూ కూడా నేల మీద ఉన్న ప్రజలందరూ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కొండ ప్రాంతం మీద ఉన్న ప్రజలకు సమస్యలు ముందు తెలుసుకోవాలని చెప్పి ఆయన మొట్టమొదటి కొండ మీద వెళ్ళి వాళ్ళ అక్కడ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. వాళ్ళకి మా ఎంపీ గారిని స్వాగతించి మనకి ఈ పథకాలు అందినాయండి. గతంలో మా కుటుంబానికి ఒకటే పథకం అందేది, ఈరోజు కుటుంబానికి 10 పథకాలు అందుతున్నాయి. రేపు ఆగస్టు 15 నుంచి ప్రతి మహిళకి ఫ్రీ బస్సు ప్రయాణం అనేది చేస్తూ ఉన్నారు. తద్వారా మహిళలందరూ కూడా వాళ్ళకి నిజమైన స్వాతంత్రం, స్వేచ్ఛ అనేది రేపు ఆగస్టు 15 తారీఖు నుంచి ఏదైతే భారతదేశంలో స్వాతంత్రం వచ్చిందో ఆ రోజు నుంచి మహిళా స్వాతంత్రం అని చెప్పి మేమందరం కూడా నమ్ముతా ఉన్నాం. తప్పనిసరిగా ఆ అడుగు దిశలో మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ పథకాలని వివరిస్తూ వాళ్ళ యొక్క సమస్యల్ని కూడా మనమైతే ఇంకా ఏమి చేయగలుగుతామని అడిగి తెలుసుకుంటున్నాం. డెఫినెట్గా ఈ యొక్క కార్యక్రమం ద్వారా మా తెలుగు తమ్ముళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి శ్రమపడుతున్నారు. ఈ యొక్క సంవత్సరంలో మనం చేసింది పాటు 4 సంవత్సరాలు, రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ఏ రకంగా మనం చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం అయితే చాలా బాగుందని చెప్పేసి ప్రజలందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారండి. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే అది అందరికీ తెలిసిందే, రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. అది ఒక సైకో ప్రభుత్వం. ఏకదాటిగా ఏదైనా ప్రశ్నిస్తేనే అరెస్టులు చేసేవారు, ప్రశ్నిస్తేనే కొట్టేవాళ్ళు. ఈ ప్రభుత్వంలో అయితే మనం స్వతంత్రంగా ఈ కూటమి ప్రభుత్వం రాగానే మనం ఏది అడగాలన్నా సరే, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎంపీ గారిని, ప్రతి ఒక్కరు సార్ మా పరిస్థితి ఇది, మా బాధలు ఇవి అని చెప్పి నేను బాధలు చెప్పుకునే ఇది ఉంది. ఎక్కడ కూడా ఇప్పుడు ఎంపీ గారు కూడా ఏదైనా ఉంటే చూడండి, వీళ్ళకి దగ్గర అవ్వండి అని చెప్పేసి మాకు కూడా సలహాలు ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు ఆయన ఎప్పుడు చెప్పినా సరే మీరు ప్రజల మధ్యలో ఉండాలి, ఏ సమస్య వచ్చినా సరే నా దగ్గర తీసుకురండి, నేను సమస్యను పరిష్కరించే విధంగా నేను చేస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు 55 డివిజన్లో ఎంపీ గారు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు ఈరోజు డోర్ టు డోర్ తిరగడం జరిగింది. ఆ ప్రజలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేసుకొని, కానీ కొన్ని బాధలైన సమస్యలు ఉంటే ఆయనకి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.